తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యామున్మీలయత్యపి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే శారదా శారదాంభోజవదనా వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసేత్ సాక్షాద్ రామాయణాత్మనాం గోష్పదే కృతవారాసిం మశకే కృతరాక్షసాం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ఓం రాం రామాయ నమః ఓం రాం రామాయ నమః ఓం రాం రామాయ నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కరించి క్షేత్రాధిష్టాన దైవతమైనటువంటి శ్రీరామకృష్ణ పరమహంస పరబ్రహ్మమునకు, శారదామాతకు, వివేకానంద స్వామికి, ఈ రామకృష్ణ సేవా సమాజం నిర్వాహకులకు ఈ కార్యక్రమాన్ని తమ అనుగ్రహ భాషణంతో ఆరంభించి రామతత్వాన్ని తెలియజేసినటువంటి పరమ పూజ్య శ్రీ 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 సుకృతానంద స్వామి మహారాజు వారికి, అక్కగారు, నిత్య సాధకులు, రామకృష్ణోపాసకులు, సాక్షాత్ లలితాంబిక హృదయ సన్నివిష్టులైనటువంటి శ్రీమతి గంగవరం శ్రీదేవి గారికి, సభలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి రామకృష్ణ సేవా సమాజం నిర్వాహకులు శ్రీమాన్ రామకృష్ణ గారికి, వారి పిల్లలిద్దరికీ, వారి బృందానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం రామాయణ సప్తాహంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం.
సప్తాహం అంటే 7 రోజులని అర్థం, నిజానికి 7 పగళ్ళని అర్థం. అయితే ఈ 7 ఎందుకు? సాధారణంగా సంప్రదాయం ఏంటంటే భాగవత సప్తాహం, రామాయణ నవాహం అనేది సంప్రదాయం. 9 రోజులు చేయాలి రామాయణం, భాగవతం అయితే 7 రోజులు చేయాలని. భగవంతుడు మనకు ఎంత కరుణిస్తే అంత. అయితే ఇది కూడా ఒక సాహసమే. ఒకసారి ధర్మరాజు దగ్గరికి ఒక అతను వచ్చాడు. వచ్చి, ధర్మరాజా నాకు కొంత ధనం కావాలి అని అన్నాడు. అనగానే ఆయన 2 రోజులు ఆగి రండి అని చెప్పి అన్నాడు. అంటే ఆ సభలోనే ఉన్నటువంటి భీముడు పక్కున నవ్వాడట. ఎవరికీ అర్థం కాలేదు. మహారాజు సభ తీర్చినప్పుడు ఆ సభలో ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. అటువంటిది నవ్వితే దానికి ఏమైనా ఉందా? అయితే భీముణ్ణి పక్కకు పిలిచి ధర్మరాజు అడిగాడట సభ అంతా అయిపోయిన తర్వాత, ఎందుకు నవ్వావు అని. ఎందుకు నవ్వావు అంటే, నాకు భలే ఆశ్చర్యం వేసింది అన్నయ్య, 2 రోజులు నువ్వు బ్రతుకుతావని నీకు నమ్మకం ఏర్పడింది కదా, యముడు నీ దగ్గరికి రాడని నువ్వు నిశ్చయంగా చెప్పగలిగినావు, అందుకనేసి నాకు నవ్వు వచ్చింది అని అన్నాడట. అట్లా నిత్యం సన్నిహితో మృత్యు. అందువల్ల భగవంతుడు మనకు ఎంతకాలం ఇస్తే అంతకాలం ఆయన నామస్మరణకు, ఆయన రూప దర్శనానికి, ఆయన ఉండేటువంటి చోటుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఈ విధంగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. రాముడు అనేది ఒక పేరు కాదు, రాముడు అనేది ఒక తత్వం. తత్వానికి పేరుకు తేడా ఏమిటంటే, పేరు ఎప్పుడు, నామం ఎప్పుడు రూపాన్ని అనుసరించి ఉంటుంది. రూపం ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది, పరిణామాన్ని చెందుతూ ఉంటుంది. ఆముదాల మురళి అనే వ్యక్తి 47 సంవత్సరాలకు ముందు లేడు. ఎన్ని సంవత్సరాల దాకా ఉంటాడో, ఎప్పుడు ఉండడో తెలియదు. కాబట్టి కాలం అనేటువంటి అనంత ప్రవాహంలో మధ్యలో కొందరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తారు. ఆ రూపాన్ని గుర్తించడం కోసం ఒక పేరు పెట్టుకుంటాం, గుర్తించడం కోసం. అంటే ఇదివరకు ఎట్లా పేరు పెట్టేవాళ్ళంటే, రూపాన్నో గుణాన్నో ఆధారంగా చేసుకొని పేరు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడికి సంతోష్ కుమార్ అని ఇట్లాంటి పేర్లు పెట్టేవాళ్ళు కాదు. అందుకే మనకు పురాణాల్లో ఉండేటువంటి పేర్లన్నీ కూడా సార్థక నామధేయాలై ఉంటాయి. కాబట్టి రాముడు అనేది ఒక తత్వమే కానీ ఒక నామం కాదు. భగవంతుడు ఏం చెప్పాడు? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవంతుడు చేసినటువంటి ప్రతిజ్ఞ. ధర్మస్థాపన కోసం నేను యుగయుగంలోనూ నా అంతకు నేను పుడతాను అని చెప్పి అన్నాడు. ఎందుకు? భగవంతునికి జనన మరణాలు లేవు. జనన మరణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడు కాదు. మరి రాముడుగా ఎట్లా పుట్టాడు, కృష్ణుడిగా ఎట్లా పుట్టాడు అనంటే, అందుకే భాగవతంలో కూడా కృష్ణుడు పుట్టినప్పుడు పుత్రీభూత జనార్దన అని చెప్పి అంటారు ఒక మాట. ఆ పుత్రీభూత అనేటువంటి పదం ఏంటంటే, పుత్రుడు కానటువంటి వాడు పుత్రుడు అయితే దాన్ని పుత్రీభూతుడు అంటారు. మనం ఒకరిని గురించి చెబుతూ, ఒక వ్యక్తిని గురించి అతను సింహం అంటాం, లేదా అతను పులి అంటాం. నిజంగానే పులి అతను అంటే అతని లక్షణాలు, ఆ లక్షణాలు అతనిలో ఉన్నాయి. ఆ క్రౌర్యమో, ఆ శౌర్యమో, ఆ పరాక్రమమో అందులో ఉంటే అతను పులి అని చెప్తాం. కాబట్టి ఆయా లక్షణాలను అనుసరించి మనం నామాన్ని పెడుతూ ఉంటాం. ఇక్కడ రాముడు అనేటువంటిది ఒక తత్వం. ఇందాక పరమపూజ్య స్వామీజీ వారు చెబుతూ, రమంతే యోగినో అస్మిన్ ఇతి రామః అని చెప్పన్నారు. యోగులైనటువంటి వాళ్ళు దేని యందు రమిస్తూ ఉంటారో, దేని యందు రమిస్తారు యోగులు, దేనివల్ల ఆనందాన్ని పొందుతారు యోగులు. యోగం అంటేనే కలయిక అని అర్థం.
దేని కలపాలి? అనాదిగా జరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నము, సాధన అంతా ఒకే ఒక సాధన. ఒకటేమిటంటే జీవాత్మ పరమాత్మలో కలవడం, ఇదే సాధన. దీనికే సాధనలు, దీనికోసమే సాధకులు, దీనికోసమే గురువులు, దీనికోసమే సంప్రదాయాలు, దీనికోసమే మఠాలు, దీనికోసమే సమాజాలు, దీనికోసమే భజనలు, దీనికోసమే సమస్త ఆధ్యాత్మిక సాధనలన్నీ ఒకే ఒక లక్ష్యంతో జరుగుతూ ఉంటాయి. అది జీవుడు పరమాత్మతో కలవడం. అంటే రెండు వేర్వేరుగా ఉన్నప్పుడు కలుపుతాం ఏదైనా సరే. రెండు వేర్వేరుగా ఉన్నప్పుడు దేన్నైనా కలపడానికి వీలవుతుంది. మనం నీళ్లున్నాయి, చక్కెర ఉంది, నీళ్లలోకి చక్కెరను వేసి కలుపుతాం. అదేవిధంగా నీళ్లున్నాయి, బెల్లం ఉంది, బెల్లం వేస్తే అది కలిపితే పానకం అవుతుంది. అంటే రెండు పదార్థాలు వేరువేరుగా ఉంటే కలుపుతాం. రెండు ఒకటిగానే ఉన్నాయి అనుకోండి, అప్పుడు కలపాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నీళ్లల్లోకి చక్కెర వేసేసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చక్కెర ఎక్కడుంది అని వెతకాల్సిన అవసరం లేదు. నీళ్లను తాగితే చాలు, దాన్ని మనం అనుభూతి చెందుతాం, అనుభవిస్తాం. అంటే ఏ పరమాత్మ తత్వంలో జీవుడు కూడా అంతర్భాగం అయి ఉన్నాడో అది మనం తెలుసుకోవాలి. జీవుడు పరమాత్మ కంటే భిన్నమైనటువంటి వాడు కాదని, లేదా పరమాత్మ కంటే జీవుడు భిన్నమైనటువంటి వాడు కాదని, ఈ భిన్నత్వం లేదు, ఏకత్వమే ఉంది అని తెలుసుకోవడం, ఏకం సత్ అని తెలుసుకోవడం. తర్వాత విప్రా బహుదా వదంతి, వెనక నుంచి వస్తే విప్రాహ బహుదా యం వదంతి తద్ ఏకం. పండితులైనటువంటి వారు అనేకంగా ఉన్నాడు భగవంతుడు అని దేన్నైతే చెబుతూ ఉన్నారో అది ఒకటని తెలుసుకోవడమే జ్ఞానం. ఎందుకు అనేకంగా ఉంటాడు అంటే సృష్టి కోసం అనేకంగా ఉంటాడు ఆయన. నిర్వికార, నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప పరబ్రహ్మమునందు ఆ బ్రహ్మం కంటే భిన్నమని కానీ అభిన్నమని కానీ చెప్పడానికి వీలుగానటువంటి ఒక చిన్న మాయ వల్ల సృష్టి కల్పన ప్రారంభమైంది. అది భిన్నమని కానీ అభిన్నమని కానీ చెప్పలేం. అది అందులోనే ఉన్నది, అందులో నుంచే వచ్చింది. అంటే ఒక సముద్రం ఉంటే ఆ సముద్రంలో నుంచి అల వస్తుంది పైకి. అలా సముద్రం కంటే వేరు కాదు, అట్లని సముద్రం అల కాదు. అదేవిధంగా ప్రతి జీవుడు పరమాత్మలో అంతర్భాగం. ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసమే వేదం మన కోసం ఉన్నది. ఆ వేద సారాన్నంతా మనకు తెలియజేయడం కోసం వేదవ్యాసుల వారు వేదాన్ని 4 భాగాలుగా విభజన చేశారు. ఆ వేదంలో బ్రాహ్మణాలు, సంహితాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులని 4 భాగాలు ఉన్నాయి. ఈ మంత్ర భాగాలైనటువంటి బ్రాహ్మణాలు, సంహితలను వదిలేస్తే ఆరణ్యకాలు, ఉపనిషత్తులు 2 తాత్విక భాగాలు, అంటే చింతనా భాగాలు. అందులో పూర్తిగా ఉపనిషత్తులు పరబ్రహ్మం యొక్క తత్వాన్ని తెలియజేస్తాయి. ఆ పరబ్రహ్మాన్ని తెలియజేసేటువంటివి కాబట్టే వేదవేద్యుడు పరబ్రహ్మ గనుక వేదవేద్యే పరే పుంసి అని చెప్పన్నారు. వేదము చేత తెలియబడేటువంటి వాడు, వేదం చేత తెలియబడేటువంటి వాడు పరమాత్మ. ఆ ఉపనిషత్తుల చేత తెలియబడేటువంటి పరమపురుషుడు పరే. పరమపురుషుడు అంటే పరే అంటే అర్థం ఏంటంటే ఇది కానటువంటి వాడు. ఇది కానటువంటి వాడు అంటే జీవుడు కానటువంటి వాడు, అంటే పరిచ్ఛిన్నత్వం లేనటువంటి వాడు, అల్పజ్ఞత్వం లేనటువంటి వాడు, సర్వజ్ఞుడు, అపరిచ్ఛిన్నుడు, అచ్యుతుడు, చ్యుతి లేనటువంటి వాడు. ఆ తత్వమే రామతత్వము. ఆ వేదంలో చెప్పినటువంటి తత్వమే రామతత్వం అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. ఇందులో మనం ఇందాక చెప్పుకున్నటువంటిది అదే, వేదవేద్యే పరే పుంసి అని. జాతే దశరథాత్మజే. అయితే దశరథాత్మజుడుగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మనం ఇందాక చెప్పుకున్నాం, ధర్మ సంస్థాపనార్థాయ, అందుకోసం పుట్టాడు. ఆయనంతకు ఆయన పుట్టగలిగినటువంటి వాడు కాబట్టి పుట్టాడు. ఆయన సంకల్పం తీసుకొని పుడతాడు. మనం సంకల్పం తీసుకొని పుట్టడానికి మన చేత కాదు, మనం ప్రారబ్ధవశాత్తు పుడతాం. మన సంకల్పం ఏమీ పనిచేయదు. మనం పాపపుణ్యాలు సంచిలో ఏమి వేసుకొని వచ్చామో దాన్ని అనుసరించి ఎక్కడ పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి అనే దాన్ని కూడా అది నిర్ణయం అయిపోయి ఉంటుంది. మనం ఎందుకు 100 సంవత్సరాల వెనకాల పుట్టలేదు,
100 సంవత్సరాల వెనకాల పుట్టుంటే మనం కూడా వివేకానందంతో కలిసి నడిచి ఉండొచ్చు కదా అని అనుకుంటే ప్రారంభం అట్లుంది. ఇప్పుడెందుకు వివేకానంద స్వామి పుట్టలేదంటే మన ప్రారంభం అట్లుంది. అందుకని ఏదైనా సరే ప్రారంధానుసారంగా మన జన్మ జరుగుతుంది. పరబ్రహ్మ యొక్క అవతారం, దాని పేరే అవతారం. అవతారం అంటే పైనుంచి కిందికి దిగడం అని అర్థం. అంటే ఆయన సమిష్టి తత్వంలో నుంచి వ్యష్టితత్వంలోకి వస్తాడు, దాన్ని అవతారం అని అంటాం. అందువల్ల రాముడైనా కృష్ణుడైనా అవతారం అని ఎందుకు అంటామంటే ఆ పరబ్రహ్మ స్వరూపం ఒకానొక ప్రయోజనం కోసం, ఆ ప్రయోజనం ఏమిటి? ధర్మ సంస్థాపన కోసం, శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం ఒక అవతారాన్ని తీసుకుంటుంది. అట్లాంటి అవతారమే రామావతారం కూడా. అందుకోసమే రాముడు పుట్టాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ. అందువల్ల రమంతే యోగిన, ఆయన పరబ్రహ్మ స్వరూపం కాబట్టి యోగులు రాముణ్ణి నిరంతరం చింతన చేస్తూ ఉంటారు. ఏ సాధనైనా ఏమిటంటే మనసుకు ఎక్కకపోతే ఏ సాధన పనికిరాదు. మనసు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తూ ఉండి శరీరం మాత్రం క్రియ చేస్తూ ఉంటే అది లాభం లేనటువంటి సాధన. సాధన అనేది మనసు కోసమే తప్ప శరీరం కోసం కాదు. ఎందుకు అంటే శరీరంతో సంబంధం లేకుండా మనస్సు సంచరిస్తూ ఉంటుంది. శరీరం రామకృష్ణ సేవా సమాజంలోనే ఉంటుంది, మనస్సు నయాగరా జలపాతంలో ఉంటుంది. అందువల్ల ఎప్పుడు భగవంతుని యందు రమించడము అంటే అర్థం ఏంటంటే మానసికమైనటువంటి పూజ. అంటే మనసులో భగవంతుణ్ణి స్థాపించుకోవాలి. మందిరంలో భగవంతుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు. మనం మందిరానికి కూడా వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళకపోతే పోవచ్చు. ఎప్పుడు స్వామీజీ ఇందాక చెప్పారు, భక్తి కలిగినటువంటి హృదయం భగవంతునికి నిలయమని. ఆ భక్తి అంటే ఏమిటంటే అది కూడా కలిసి ఉండడమే. ఎవరితో కలిసి ఉండడం? మనసు భగవంతునితో కలిసి ఉండడం, భగవతత్వాన్ని నిరంతరం చింతన చేస్తూ ఉండడం, అది రామతత్వం. అందువల్ల యోగులంతా రాముని యందు రమిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయం. ఇక దాని తర్వాత విషయానికి వస్తే అసలు రాముడు ఎందుకు పుట్టాలి, రామునితో మనకు పనేమిటి అంటే రాముని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. వాస్తవం ఏంటంటే వేదాల తరువాత వచ్చినటువంటి ఏ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ కథలు కావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కేవలం ప్రతీకలు. రాముడు పుట్టాడు, సీతమ్మ పుట్టింది, వాళ్ళకు పెళ్లి జరిగింది. రాముడు సీత విడిపోయారు, హనుమంతుడు వచ్చాడు, వాళ్ళను కలిపాడు, యుద్ధం జరిగింది, రావణాసురుడు చనిపోయాడు, రాముడు రాజ్యానికి వచ్చాడు. ఇదే రామాయణం. ఇది మామూలుగా జరిగినటువంటి కథ. ఎవరి జీవితంలో అయినా ఎవరైనా పుడతారు, ఎవరికైనా కష్టాలు వస్తాయి, ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ కలుసుకుంటారు, సుఖం వస్తుంది. ఇది అందరి జీవితంలో ఉండేటువంటిదే. మరి రాముని జీవితాన్ని ఎందుకు తీసుకొని చెప్పారు అని అంటే రాముని జీవితం మామూలు కథ కాదు, అది ఒక తత్వాన్ని చెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి కథ. అది వాల్మీకి మహర్షి స్వయంగా దర్శించినటువంటి కథ. ఊహించి రాయలేదు వాల్మీకి. ఇంట్లో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని అలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుందని ఊహించి రాయలేదు. ఆయన స్వయంగా చూసినటువంటి వాడు. వ్యాసుడు భారతానికి సమకాలికుడు, అదేవిధంగా వాల్మీకి రామాయణానికి సమకాలికుడు. అందువల్ల వీటిని కల్పన రందానికి వీలు లేదు. రామాయణం మీద మనకు అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి, భారతం మీద, మన పురాణాల మీద అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రామాయణాన్ని వాల్మీకి రాసినాడని మీరు అంగీకరిస్తూ ఉన్నారా? వాల్మీకి ఎప్పటివాడు? వాల్మీకి రామునితో పాటు ఉన్నటువంటి వాడు. ఎందుకు? సీతమ్మకు పురుడు పోసి లవకుశుల్ని సంరక్షించి వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళ చేత రామాయణ గానం చేయించినటువంటి వాడు. ఇంకా మీకు సందేహం ఏముంది? రామాయణం జరిగిందా లేదా, వాల్మీకి రాసినాడా లేదా అనడానికి ఏమీ లేదు. భారతం, వ్యాసుడు భారతం రాశాడు. వ్యాసుడు ఎవరు? సాక్షాత్ పాండవులకి తాత. ఇక మీకు సందేహం ఏముంది?
మళ్ళీ భారతం జరిగిందంటారా? రామాయణం జరిగిందంటారా? బ్రిడ్జ్ కట్టాడా? కడితే ఉందా? నాసా వాళ్ళు చెప్పాలనా? ఇది సరే, ఇది లౌకికమైనటువంటి విషయం. పారమార్థికమైనటువంటి విషయానికి వస్తే సీత జీవాత్మ, రాముడు పరమాత్మ. సీత జీవాత్మ, రాముడు పరమాత్మ. ఇవి రెండు కలవడమే రామాయణం. ఈ రెండు కలవడమే రామాయణం. దానికి చేసినటువంటి సాధనే సుందరకాండ. సాధన ఎప్పుడు సుందరంగా ఉంటుంది. దాని ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకున్నాం. ఇదంతా మనకు రామాయణంలో దొరికేటువంటి విషయం. రామాయణాన్ని కేవలం కథగా చదవకూడదు అని పదే పదే మనం గుర్తుపెట్టుకోవాలి. రామాయణాన్ని ఒక తాత్విక విషయంగానే గ్రహించాలి. దీని మీద చాలా రకాలైనటువంటి దర్శనాలు వచ్చాయి. రాముణ్ణి రకరకాలుగా దర్శించారు. కేవలం రాముడు సూర్యుడే రాముడు, సూర్యుని యొక్క అంశమే, సూర్యుని యొక్క కిరణాలే లక్ష్మణుడు అని ఇందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా నిరూపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్పినా రాముడు మనకు ఒక తరణోపాయం, సంసార సాగరాన్ని దాటడానికి ఉన్నటువంటి, మనకు అందుబాటులో ఉన్నటువంటి నావ రాముడు. అందుకే గోపన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఊరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఊరన్నా. మిరిన కాలుని దూతల పాలిట మృత్యువు ఇది అని నమ్మన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఊరన్నా. ఎన్ని జన్మముల చేసిన కర్మములీ జన్మముతో విడునన్నా. అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పూటుట సున్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఊరన్నా. అన్నిటికీ ఇది కడసారి జన్మం. ఎలా చెప్తాను? ఇప్పుడు కూడా మళ్ళీ కర్మలు చేస్తూనే ఉన్నాం కదా. ఈ కర్మల యొక్క ఫలితంగా పాపపుణ్యాలు వస్తాయి కదా. ఈ పాపపుణ్య వాసనలు సూక్ష్మ శరీరంతో మోసుకొని మళ్ళీ జీవుడు ఎక్కడో చోట పుట్టాల్సిందే కదా. మరి కడసారి జన్మం అని ఏ ధైర్యంతో అంటున్నావు? నీకు రామతారకం ఉంటే ధైర్యం. ఇందాక స్వామీజీ వారు చెప్పారు, ఆ రా అనేది అగ్నిబీజం అని. అది దహించి వేస్తుంది. ఏం చేస్తుందంటే, పెనుములో వేరుశెనగ గింజలేసి వేయించేసినాం అనుకోండి, మళ్ళీ ఎంత దున్ని విత్తనాలు వేసినా అవి మొలక రావు. కాబట్టి ఈ పాప పుణ్యాలనేటువంటి విత్తనాలను, ఇవే మొలకొచ్చేటువంటివి, ఇవే విత్తనాలు. మనం ఏం చేస్తున్నాం? విత్తనాలు కూడగట్టుకుంటూ ఉన్నాం. ఈ విత్తనాలన్నింటినీ రామనామం అనేటువంటి పెనుములో వేసి వేయించేస్తే ఆడు తర్వాత ఈ పాపపుణ్య వాసనలేవి లేకుండా పునర్జన్మ విద్యతే, పునర్జన్మ ఉండదు. అట్లాంటి పరిస్థితి వస్తుంది. అది రామతత్వం. అటువంటి రామమంత్రాన్ని నిరంతరం పరమశివుడు కూడా ఉపాసిస్తూ ఉంటాడు. పార్వతికి ఒకానొక సందర్భంలో, స్వామి అందరూ నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, నువ్వు పొద్దున లేచి పద్మాసనం వేసుకొని కూర్చొని జపం చేస్తూ ఉంటావు. ఎవరిని జపం చేస్తూ ఉంటావంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామనామవరాననే. ఇది పరమేశ్వరుడు చేసినటువంటి ఉపదేశం పార్వతికి. ఈ ఉపదేశాలన్నీ ఎవరు విన్నారు? మహర్షులు విన్నారు. మహర్షులు విని ఏం చేశారు? మనల్ని ఉద్ధరించడం కోసం వాటిని గ్రంథస్థం చేశారు. అలా చేసినటువంటిదే రామాయణం కూడా.
సర్వవేదాల్లో ఉన్నటువంటి సారాన్ని ఉపబ్రహ్మణం చేస్తూ, వేద సారాన్నంతా ఉపబ్రహ్మణం చేస్తూ రామాయణంగా వాల్మీకి మహర్షి రచించాడు. కథ రాయడం ఆయన ఉద్దేశం కాదు. కథ ఎవరైనా చెప్తారు. ప్రతి తల్లి కథలు చెప్తుంది. ఎందుకు? పిల్లవాడిని నిద్రపుచ్చడానికి. కానీ వాల్మీకి చెప్పినటువంటి కథ నిద్ర లేపడానికి చెప్పినటువంటి కథ. ఈ జాతి నిద్రపోతూ ఉంది, వచ్చిన పని మర్చిపోయింది, ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ పని మర్చిపోయింది, ఏం చేయాలనో అది మర్చిపోయింది, ఎలా ఉండాలనో అది మర్చిపోయింది. అందుకని ఈ జాతిని నిద్ర లేపడం కోసం ఈయన చెప్పినటువంటి కథ రామాయణం. అందుకని ఏం చెప్పాడంటే, కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్. ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళు ఉండాలి? ఎట్లాంటి వాళ్ళు ఉండాలి? గుణవాన్, గుణవంతులైనటువంటి వాళ్ళు ఉండాలి. ఇది మొట్టమొదటిసారి వాల్మీకి ఆశించింది. రాబోయేటువంటి సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే గుణవాన్. నారదుని అడుగుతూ ఉన్నాడు వాల్మీకి, కోనస్మిన్ సాంప్రతం లోకే, ఈ లోకంలో గుణవంతుడు ఎవరైనా ఉన్నాడా? వీర్యవాన్, తను ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటువంటి వాడు, దృఢమైనటువంటి వాడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, చేసిన మేలు మర్చిపోకుండా ఉండేటువంటి వాడు, సత్యవాక్య పట్ల దృఢవ్రతం కలిగినటువంటి వాడు. మనకు ఏ లక్షణాలు లేవో ఆ లక్షణాలన్నింటినీ మొట్టమొదటే చెప్తున్నాడు. ఇవి నువ్వు రాముడు కావాలంటే, లేదా నీకు రాముడు తెలియాలంటే, రాముడు కావాలన్నా రాముడు తెలియాలన్నా నువ్వు రాముడైపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పోనీ నువ్వు రాముడిని తెలుసుకోవచ్చు. నువ్వు రాముడు కావాలనుకున్నా, రాముడిని తెలుసుకోవాలనుకున్నా నీకు ఉండాల్సినటువంటి లక్షణాలు మొట్టమొదట గుణవాన్. ఏ గుణవాన్? 3 గుణాలు ఉంటాయి మళ్ళీ, సత్వరజస్తమో గుణాలని. మొదటిదే సత్వగుణవంతుడై ఉండాలి. అందువల్ల గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ, సత్యవాక్య, సత్యము పలికేటువంటి వాడు ఉండాలి. ఏంటి సత్యం? ఏంటి ధర్మం? ధర్మం ఏంటో, సత్యమేంటో, కృతజ్ఞత ఏమిటో ఇది మనం ఉగ్గుపాలతో నేర్పించాలి పిల్లలకి. మనకు తెలిసి ఉండాలి ఏది ధర్మం, ఏది నీ పనో అది నీకు ధర్మం. అందుకే ధర్మార్థ కామ మోక్షాలని పురుషార్థ చతుష్టయం చెప్పారు. మోక్షం అంటే ఆనందం అని అనుకుందాం కాసేపు. ఆనందం ఎప్పుడు వస్తుంది? కోరికలు తీరితే వస్తుంది. కోరికలు ఎప్పుడు తీరుతాయి? ధనం ఉంటే కోరికలు తీరుతాయి. ధనం ఎప్పుడు వస్తుంది? పని చేస్తే వస్తుంది. కాబట్టి పని చేయడం ధర్మం, దానికి ప్రతిఫలం అర్థం, తద్వారా తీరేది కామం, తద్వారా కలిగేది ఆనందం. ఆ ఆనందం నువ్వు, ఆ ఆనందం భగవంతుడు. నువ్వు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడివి, భగవంతుడు కూడా సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు. సత్యవాక్ అంటే నీ వాక్కులో సత్యం ఉండాలి. అంటే అర్థం ఏంటి? సత్యం భగవంతుడు కాబట్టి నువ్వు భగవంతుని గురించి తప్ప ఇంకేం మాట్లాడకూడదు అని అర్థం. నువ్వు సత్యవాక్యం కలిగినటువంటి వాడు అంటే భగవంతుని గురించి మాట్లాడుతున్నావు అని అర్థం. రాముడు ధర్మస్వరూపుడు, నువ్వు ధర్మజ్ఞుడివి అంటే రాముడిని తెలుసుకున్నవాడివి అని అర్థం. అందుకని రాముడు విగ్రహవాన్ ధర్మ అని చెప్పన్నాను. కాబట్టి ఎవరైతే సచ్చరిత్ర కలిగి ఉంటారో సర్వభూతేషు కోహిత, తన యందు అఖిల భూతములందు సమహితత్వము చేసి పరగవాడు భాగవతం. అవతలవాడు నువ్వు ఇద్దరు ఒకటని అనుకోవాలి, ఆ సమానత్వం రావాలి. సమబుద్ధే ఇందరికీ సర్వవేద సారము అని అన్నమయ్య కూడా అంటారు. కాబట్టి సమబుద్ధి రావాలి. సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీత చెప్తుంది. అన్ని చోట్ల ఈ సమత్వాన్ని గురించి ప్రతిపాదన అన్ని చోట్ల ఉన్నది. ఆ సమత్వ బుద్ధి ఎప్పుడైతే లేదో అప్పుడు సర్వభూత హితము ఉండదు. భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే సర్వభూత హితే రత చెప్తుంది. సర్వభూతాల పట్ల హితాన్ని చేకూరుస్తూ ఉండు అని చెప్పన్నది. ఈ తత్వాన్నంతా తెలియజేయడం కోసం రాముడు అవతరించాడు. ఆ రాముని అవతారానికి ముందర ఏం జరిగిందంటే వాల్మీకి మహర్షి, ఈ వాల్మీకి మహర్షి గురించి 2 మాటలు చెప్తాను. వాల్మీకి ప్రచేతసుని కుమారుడు, అందుకే ఈయనకి ప్రాచేతసుడు అని పేరు. ఇతని
పూర్వ వృత్తాంతం ఏమిటంటే రత్నాకరుడు అనేటువంటి ఒకానొక బోయవాడు, అతను దారిగాచి దొంగతనం చేస్తూ ఉండేవాడట. ఒకసారి సప్తర్షులు వచ్చారు ఆ దారిన. సప్తర్షులు వస్తే వాళ్ళని అడ్డగించాడు. ఇదంతా వాల్మీకి చరిత్రలో రఘునాథ నాయకుడు రాసినటువంటిది. అడ్డగించాడు. అడ్డగిస్తే వాళ్ళ దగ్గర ఏముంటాయి, సన్యాసుల దగ్గర ఏముంటాయి, ఏమీ లేదు. వాళ్ళ జోలు ఉంది, ఆ జోలులో విభూది ఉంది, ఇది తప్ప ఏమీ లేదన్నాడు. అప్పుడు అతనికి ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి బ్రతకాలంటే ఎన్ని ఉండాలి? ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి, ఆస్తులు ఉండాలి, అంతస్తులు ఉండాలి. ప్రత్యేకించి ఇప్పుడు బ్రతకాలంటే సెల్ ఫోన్ ఉండాలి. ఒక వ్యక్తి చేతిలో సెల్ ఫోన్ అయినా లేకపోతే ఎట్లా బ్రతుకుతాడు? అంటే టెక్నాలజీ డెవలప్ అయింది అనుకోండి, ఇన్ని ఉండాలి కదా. మరి ఏమీ లేకుండా వీళ్ళు కాసంత బూడిద చేతిలో పట్టుకొని ఎట్లా బ్రతికేస్తాడారు? ఏదో ఉంది ఇందులో, ఏదో ఉంది అని. లేదు, మీ దగ్గర ఏదో ఉంది చెప్పండి అని. ఏమీ లేదయ్యా బాబు అంటే, ఏమీ లేదంటే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా నిర్బంధించడం మొదలుపెట్టాడు. మీరు చెబితేనే వదులుతాను అని. లేదు బాబు, ఏమీ లేదు, కావాలంటే చూసుకో, ఏముంది, పైన ఉన్నటువంటి కట్టుకొని ఉండేది ఒకటి ఉంది, సంచిలో ఇంకొక జత ఉంది, సంచిలో చేతిలో కమండలం ఉంది, అందులో కాస్త నీళ్లు ఉన్నాయి, లోపల ఒక బరిణి ఉంది, అందులో విభూది ఉంది, ఇంతకు తప్ప ఏమీ లేదు. దీంట్లో ఎట్ట బతుకుతాడు మనిషి? ఇది అతని సందేహం. మరి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నాం, టికెట్లు లేవు, రిజర్వేషన్ లేదు, బెర్త్ కన్ఫర్మేషన్ లేదు, పోతా ఉన్నారు, నడుచుకుంటూ పోతున్నారు, తోడు లేదు, టార్చ్ లైట్ కూడా లేదు, ఏమీ లేదు, పోతున్నారు. ఎక్కడ ఉంటారు తెలియదు, ఎక్కడ ఆగుతారు తెలియదు, ఎక్కడ పడుకుంటారు తెలియదు, ఏం తింటారు తెలియదు. ఇది కొత్తగా అనిపించింది. ఏందయ్యా, నేను నా భార్య నా కొడుకు బ్రతకడం కోసం నేను పొద్దున్నే వచ్చి కాపలా కాసి రాత్రి వరకు ఉండి ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర దొంగిలించుకొని ఏదో ఒకటి తీసుకొని పోతే కానీ మాకు జరగడం లేదు, మీరు ఏమీ చేయకుండా ఎట్ట బతుకుతాండారు అని సందేహం వచ్చింది. అవునయ్యా, మీరు బ్రతకడం కోసం ఇట్లాంటి పని చేస్తాండావు, మరి పాపం కదా అది అని అన్నారు. పాపం పుణ్యం అదంతా నాకు తెలియదు, నా పనిది నేను చేస్తాడానని చెప్పన్నాడు. అవును, మరి ఈ పని చేస్తాండావు కదా, నువ్వు తీసుకుపోయిన దాంట్లో నీ భార్య పిల్లలకు భాగం ఉంది కదా, దీనివల్ల వచ్చేటువంటి పాప పుణ్యాల్లో భాగం ఉందా లేదా వాళ్ళకి? ఉంటుంది, ఎందుకు ఉండదు అని చెప్పాను. అట్లా కాదు కానీ ఒకసారి మీ భార్యను అడిగి రాకూడదా అని చెప్పన్నాడు. అడిగి రాకూడదా అంటే నన్ను అటు పంపించి మీరు వెళ్ళిపోదామని చెప్పాను. లేదయ్యా, నువ్వు ఏ ఒట్టు పెట్టినా సరే మేము ఇక్కడే ఉంటాం, నువ్వు వచ్చేంతవరకు అని చెప్పాను. అంటే లేదని ఆయనకు నమ్మకం లేక తీగలు తీసుకొని వచ్చి వాళ్ళని చెట్లకు కట్టేసి వెళ్ళాడు భార్య దగ్గరికి. ఆయనకు కూడా సందేహం వచ్చింది. అవును, మనం ఇంతకాలం నుంచి తెచ్చేస్తున్నాం కదా, ఆమె తింటూ ఉంది, మరి పాపంలో భాగం ఉందా లేదా అని. అంటే అవతల వాళ్ళు చెప్పేటువంటి వ్యక్తుల యొక్క మాటల్లో శక్తిని బట్టి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. చెప్పేవాళ్ళు సాధన లేకుండా చెప్పేవాడు ఏం చెప్పినా అది బుర్రకెక్కదు. సాధనతో చెప్పేటువంటి వాడు ఏం చెప్పినా అది వృధా పోదు. కాబట్టి వాళ్ళు మహర్షులు, సాధకులు. అందువల్ల వాళ్ళు చెప్పినటువంటి మాట రత్నాకరునిలో పనిచేసి ఆ రత్నాకరుడు వచ్చి భార్యను అడిగాడు. దారిలో పిల్లవాడు ఆడుకుంటూ కనిపించాడు. నాన్న ఏం తెచ్చావన్నాడు. ఏం తేలేదండి. ఏం తేలేదా అని వాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏం తేని నాన్న ఎందుకు? ఆయన కూడా ఒక నాన్నేనా? ఏదో ఒకటి తెస్తేనే కదా నాన్న అంటే ఏదో తెచ్చేవాడు నాన్న. ఏమి తేని నాన్న కూడా ఒక నాన్న అవుతాడా అని పిల్లవాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ దగ్గరికి ఆవిడ ఇటు అటు చూస్తోంది. ఈయన మాత్రమే వచ్చాడు. భుజం మీద మూట లేదు, ఏమీ తేలేదు. ఎవరైనా వెనకుండే ఏమైనా తెస్తాడారా? ఎక్కువైపోయి ఏమైనా వేరే వాళ్ళతో మోయించుకొని వస్తున్నాడా అని ఇటు అటు చూస్తాను. ఏమీ లేదు, నేనే వచ్చాను. ఏంటి ఒట్టి చేతులతో వచ్చారా అని ఓ సందేహం వచ్చాను. మీ సందేహం పాడుగాను, ఏమీ లేకుండా వచ్చి సందేహం అని అంటున్నారు. ఏదో ఒకటి తెచ్చి కదా సందేహం అన్న. దేహమో సందేహం ఏదో ఒకటి ఉండాలి అంటే ఏమీ నేను ఈ పనింతా చేసి దారిగాచి దొంగతనం చేసి ఇవన్నీ చేస్తాను కదా, మరి ఈ పాప పుణ్యాల్లో నీకు భాగం లేదా అని అడిగాడు. అంటే నేను చేయమని చెప్పలేదే నిన్న అవన్నీ, నువ్వు మంచి పని చేసి తెచ్చేస్తే నేను వద్దన్నానా? అవన్నీ నేను చేయమని చెప్పలేదు. నీ పుణ్యంలో మాత్రం నాకు భాగం ఉంది, రైట్ రాయల్గా అడిగి తీసుకుంటాను, నీ పాపంతో నాకు సంబంధం లేదని చెప్పి. ఎంతకాలం మోసపోయినాను నేను
అంతేనంటావా అన్నాడు. ముమ్మాటికి అంతే. అక్కడి నుంచి వచ్చేసాడు, దిగాలుగా వచ్చాడు. సప్తర్షులు చూశారు. ఏమైంది నాయన? పుణ్యంలో భాగం ఉందంటండి, పాపంలో లేదంటండి. మరి అదికే కదా నేను చెప్పింది. మరి ఇంతకాలం పాపం చేసేసినావు, ఏం చేస్తావు? ఏం చేయాలనో అర్థం కాలేదు. పాపం పోవడానికి ఒక మార్గం ఉంది, ఒక మాట ఉంది, ఒకే ఒక మాట ఉంది. ఆ మాట నువ్వు అంటావు అంటే పాపం పోతుంది అన్నాడు. ఏం మాట అది? రామాను. అది అర్థం కాలేదు. ఏంది అదే? నాయన అదేంది అన్నాడు. అది మర, అది చెట్టు. ఇదేమిటి? అది మర. సరే మర అని అనుకో అని చెప్పి అన్నాడు. ఆయన మరా అనడం మొదలుపెట్టాడు. అట్లా అంటూ అక్కడే కూర్చున్నాడు. వీళ్ళు ఆశీర్వదించేసి వెళ్ళిపోయారు. ఆయన చుట్టూ పుట్టలు పెరిగాయి. ఎంతకాలం అయిందో తెలియదు. ఒకసారి నారద మహర్షి అలా వెళ్తూ, ఏంటి, ఏం జరుగుతుంది, ఎక్కడో రామనామం వినిపిస్తూ ఉందని ఆయన క్రిందికి దిగి వచ్చాడు. వచ్చి హే వాల్మీకి ఉత్తిష్ట అన్నాడు. నాయన వాల్మీకి లే అన్నాడు. అది అట్లా పక్కకు జరిగిపోయింది ఆ పుట్ట. అందులో నుంచి లేచాడు. లేచి చూస్తే ఏముంది? ఏమీ లేదు. శరీరం ఎముకల గూడైపోయింది. ఎముకల మీద చర్మం తప్ప ఇంకేమీ లేదు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పాపం వల్ల పెరిగిన కొవ్వు అంతా కరిగిపోయింది. ఆ రామనామం దహించేసింది, ఏమీ లేదు. ఆ తర్వాత ఆయనకు, నాయన ఇప్పటి నుంచి నువ్వు వాల్మీకి అనే పేరుతో, వల్మీకం నుంచి వచ్చినటువంటి వాడిగా కనుక వాల్మీకి అనే పేరుతో ఉంటావు. ఇక మీదట ఉత్తముడు వై బ్రతుకు అని చెప్పన్నాడు. ఆ ఉత్తముడు వై బ్రతుకు అన్నప్పుడు ఈ ప్రశ్న అడిగాడు. అసలు ఉత్తముడు అనేవాడు ఎవడైనా ఉంటాడా లోకంలో అని అంటే, ఉన్నాడు నాయన, లేకేంటి, రాముడు ఉన్నాడు అని చెప్పన్నాడు. ఆ రాముడిని గురించి మననం చేసుకుంటూ ఉన్నాడు. మననం చేసుకుంటూ ఆ తమసా నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని, ఇతనికి కొందరు శిష్యులు ఏర్పడ్డారు. భరద్వాజుడు అనేటువంటి ముఖ్య శిష్యుడు ఒక అతను ఉన్నాడు. వాళ్ళతో పాటు రామనామం సాధన చేసుకుంటూ ఇట్లా ఉండగా ఒకరోజు తమసా నదీ తీరంలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి సంధ్యవార్చి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక బోయవాడు, ఒక వేటగాడు ఒక క్రౌంచ పక్షుల జంటను, ఆ జంటలో మగపక్షిని కొట్టాడు. ఆ మగపక్షి విలవిల్లాడుతూ కింద పడిపోయింది. ఆ మగపక్షి కింద పడిపోవడంతో ఆడపక్షి బాగా అరుస్తూ ఉంటే అది చూసి ఈయన హృదయం కరిగిపోయింది, వాల్మీకి హృదయం. ఈలోపు తను వేసినటువంటి పక్షిని తీసుకోవడానికి ఆ వేటగాడు వస్తూ ఉన్నాడు. అతన్ని చూసి, మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని చెప్పి అన్నాడు. ఓ ఈ నిషాద, జంటగా ఉన్నటువంటి పక్షుల్లో ఒక పక్షిని చంపేశావు, నువ్వు కూడా చారణాలు బ్రతకవు అని చెప్పి అన్నాడు. అంత కఠినంగా మాట్లాడాడు. సాధు పుంగవుల నోట్లో నుంచి ఏ మాట ఊరికే రాదు, వచ్చిందంటే అది జరగకుండా పోదు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు పరబ్రహ్మంతో అనుసంధానం అయి ఉంటారు. అవతల వ్యక్తి ప్రారంధాన్ని అనుసరించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఏమిటంటే, రెండు పక్షులంటే రాముడు సీత, వాళ్ళకు వియోగాన్ని కలిగించినటువంటి కిరాతకుడు రావణాసురుడు. ఆ రావణాసురుడు కూడా ఎక్కువ కాలం బ్రతకడు, చనిపోతాడని చెప్పడానికి సూచనప్రాయంగా ఆ శ్లోకం చెప్పారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది చెప్పిన తర్వాత ఆ మాటలు విని భరద్వాజుడు దాన్ని మననం చేస్తూ వచ్చాడు ఆశ్రమానికి. గురువుగారు, మీరు చెప్పినటువంటిది చాలా బాగుందండి, చాలా లయబద్ధంగా చెప్పారు. మా నిషాధ ప్రతిష్టాం త్వాం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. తంత్రీలయ సమన్వితంగా అక్షర సమానత్వంతో లయబద్ధంగా ఉన్నది అని అనగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నాయన, నీ శ్లోకంలో నుంచి పుట్టింది శ్లోకమే తప్ప వేరేది కాదు. ఇన్నాళ్లకు నువ్వు చేసినటువంటి తపస్సు ఫలించింది. ఆ తపస్సు ద్వారా నీకు నువ్వు ఉద్ధరింపబడటమే కాకుండా లోకాన్ని కూడా ఉద్ధరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. లోకోద్ధరణ కోసం, ఈ లోకాన్ని సరిచేయడం కోసం రాబోయేటువంటిది మామూలు రోజులు కావు.
భాగవతంలో చెప్తాడు, అలసులు, మందబుద్ధులు, అల్పతరాయువులు ఇట్లాంటి వాళ్ళంతా వస్తారు అని. కాబట్టి వాళ్ళందరూ ఉద్ధరింపబడడం కోసం రామాయణాన్ని రాయి. రామాయణాన్ని ఒక్కసారి వింటే చాలు, సకృశ్రవణ మాత్రేణ జన్మాంతర మహాపాపాని అన్నీ కూడా దగ్ధమైపోతాయి అని చెబుతూ బ్రహ్మదేవుడు ఇక మీదట నీకు అన్నీ స్ఫురిస్తాయి, రహస్యాలు స్ఫురిస్తాయి. స్పష్టంగా ఉండేటువంటిది అంటే భౌతికంగా కనిపించేది తెలుస్తుంది. మిమ్మల్ని అంతా నేను చూస్తూ ఉన్నాను, ఏమిటి 8:30 అయిపోతుంటే ఇంకా ఆపలేదు అని అనుకోవడం కూడా తెలుస్తుంది. కాబట్టి మీ ముఖంలో ఉండేది తెలుస్తుంది, మనసులో ఉండేది తెలుస్తుంది నాయన. ఆ విధంగా నీకు అన్నీ స్ఫురిస్తాయి. ఆ స్ఫురించినటువంటి దాన్ని కావ్య రూపంలో రాయి. ఆ కావ్యం లోకోత్తరమైనటువంటి మహాకావ్యమై మొత్తం కొన్ని తరాలను ఉద్ధరించేటువంటిదిగా అవుతుంది. అది ఎంతవరకు ఉంటుందంటే యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే. పర్వతాలు ఎంతవరకు ఉంటాయో, నదులు ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఆ రామాయణ కథ ఉంటుంది, ఆ రామతత్వం ఉంటుంది, అందరినీ ఉద్ధరిస్తూ ఉంటుంది అని ఆయన చెప్పి రామాయణానికి ప్రేరణ కలిగించాడు. ఆ వాల్మీకి రామాయణాన్ని రాశాడు. ఆయన ఆశ్రమంలో లవకుశులు ఉన్నారు, ఆ లవకుశులకు నేర్పించారు. ఆ లవకుశులు గానం చేశారు, పరివ్యాప్తం చేశారు. రామతత్వాన్ని మొట్టమొదట వ్యాపితం చేసినటువంటి వారు లవకుశులు. ఇది కూడా రామాయణాన్ని వాల్మీకే రాశాడు జరిగింది అనడానికి ఇది కూడా ఒక సాక్ష్యం మనకు. అందుకని ఎవరైనా తెలిసి తెలియని తత్వంతో రాముడు నిజంగానే ఉన్నాడా, రామాయణం జరిగిందా అని అంటే చెప్పాల్సినటువంటి మాటలు ఇవి. సాక్షాత్తు లవకుశులే గానం చేసినటువంటి కావ్యం. ఒక తండ్రి గాథను బిడ్డలే గానం చేసినటువంటి మొట్టమొదటి కావ్యం, చివరి కావ్యం కూడా ఇదే. ఇట్లాంటి కావ్యం లేదు, రామాయణానికి మించినటువంటి కావ్యం లేదు, రామతత్వానికి మించినటువంటిది లేదు. రామ్ అని ఏకాక్షరంతో అన్నా, రామ అని 2 అక్షరాలతో అన్నా, శ్రీరామ అని 3 అక్షరాలతో అన్నా, ఇంకా ఉన్నాయి మంత్రం పొడవుగా ఉంది, అది వద్దులేండి. ఇట్లా కనీసం 1 అక్షరమో 2 అక్షరాలు 3 అక్షరాలు ఓపికను బట్టి రామ్ రామ్ అని అనుకున్నా సరే, స్వామీజీ చెప్పినట్టు రా అంటే నోరు వివృతం అవుతుంది, అంటే లోపల ఉన్నటువంటివన్నీ పాపజాలం అంతా కూడా బయట వచ్చేస్తాయి. మా అనగానే సంవృతం అవుతుంది, మూసుకుంటుంది, మళ్ళీ ఇంకేమీ పో. పైగా రా అనేది అగ్నిబీజం, మా అనేది అమృత బీజం. అంటే పాపాలన్నీ దహించిన తర్వాత నీకేం కావాలి అంటే మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటి? అమృతత్వం. ఆ అమృతత్వాన్ని ఇచ్చేటువంటిది మకారం. పైగా ఈ రా మా అనేవి 2 కూడా నామకరణం చేసేటప్పుడు మనకు వాల్మీకంలో కనిపించదు, కానీ ఆధ్యాత్మిక రామాయణంలో కనిపిస్తుంది. ఆ వశిష్ఠ మహర్షి ఓం నమశివాయ అనే మంత్రంలో నుంచి మకారాన్ని, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రంలో నుంచి ఆ రేపాన్ని, ఆ రెండింటిని తీసుకొని అవి వాటికి బీజప్రాయాలైనటువంటి అక్షరాలు. అష్టాక్షరి మహామంత్రంలోను పంచాక్షరి మహామంత్రంలో ఉన్నటువంటి ఆ బీజప్రాయమైనటువంటి అక్షరాలు తీసుకొని రామ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఆ రామ అనేది సకృస్మరణ మాత్రేన, ఒక్కసారి రామ అనుకుంటే చాలు, ఒక్కసారి రామ అనుకుంటే చాలు. నిరంతరం రామనామ సంకీర్తన ఎవరు చేస్తూ ఉంటారో వాళ్లకు ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు రాకపోగా తరువాత జన్మలు ఉండవు, తర్వాత జన్మలు లేవు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే రామకీర్తన జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే రామనామం జపిస్తూ ఉంటారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, ఆ రాజ్యం రామరాజ్యం అయి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడ రామాయణ పారాయణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ రామనామం స్మరిస్తూ ఉంటారో, రామకథను మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడ హనుమంతుల వారు కూర్చొని శ్రద్ధగా వింటూ ఉంటారు. తులసీదాసు ఆయన రామచరిత మానస రాయక ముందే రామాయణ ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ఆ రామాయణ ప్రసంగాలు చేస్తూ ఉంటే ఒక గుడిలో అందరికంటే ముందు ఒక ముసలి వ్యక్తి వచ్చేవాడు. నాయన ఏమిటి ఇంకా ప్రారంభం చేయలేదా అని అనేవాడు. ఈయన ప్రారంభం చేసి చెబుతూ ఉంటే శ్రద్ధగా వినేవాడు.
ఎట్లా వినేవాడంటే ఈయన చెబుతున్న అంతసేపు ఆయన ఏడుస్తూ ఉండేవాడు. ఆయన కళ్ళలో నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉండేవి. ఆయన కంఠం గాద్గదికం అయిపోతూ ఉండేది. అటువంటి స్థితిలో ఆయన ఆ రామ కథను వింటూ ఉండేవాడు. అలా వింటూ ఉన్నటువంటి ఆయన ఆ రామ కథను ఆపేశారు. ప్రసాదం వితరణ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. చివరికి ఆ పూజారి వచ్చి, నాయన ఇంకా తలుపులు వేసేయాలి, నువ్వు వెళ్ళిపో అనేంతవరకు ఆయన అక్కడే ఉండి వెళ్ళిపోయేవాడు. చివరికి ఈయన గురువు దగ్గరికి వెళ్ళాడు కాశీకి. నేను ఇంత చేస్తూ ఉన్నా, సాధన చేస్తూ ఉన్నా నాకు స్వామి దర్శనం కాలేదు, ఎందుకు అనంటే, ఎందుకు కాలేదు నాయన, నువ్వు చెప్పిన రామాయణాన్ని శ్రద్ధగా హనుమంతుడే విన్నాడు కదా అని చెప్పన్నాడు. అప్పటికి కానీ తెలియలేదు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణం ఇది, రామకృష్ణుల వారు కొలువైనటువంటి ప్రాంగణం, రామాయణం జరుగుతూ ఉన్నటువంటి ప్రాంగణం. ఇక్కడ హనుమంతుల వారు ఉంటారు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ భయం ఉండదు, అభయం, అక్కడ ధైర్యం ఉంటుంది, అక్కడ సంపదలకు లోటు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో మనం రామకథ ప్రారంభం చేసుకున్నాం. నిజానికి ఈరోజే రాముడు పుట్టాలి, రామ కళ్యాణం జరగాలి మన ప్రణాళిక ప్రకారం. అయితే రామ కళ్యాణం వరకు ఈరోజు ప్రణాళిక అని అనుకున్నాం. సరే, ఆయన ఈరోజు నేను అవతరించనని చెప్పినట్టున్నాడు. కాబట్టి రేపు రామావతారం, ఆ తర్వాత రామ కళ్యాణం కూడా జరుపుకొని మనం అయోధ్యాకాండలో కూడా రేపు ప్రవేశిస్తాం. కారణం ఏంటంటే ఈరోజు సన్నాహక సభ ఉంది కనుక మనకు ఆ 15-20 నిమిషాలు మనకు కథతో కలిసి రాలేదు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే, రామతత్వాన్ని మనం చెప్పుకోకుండా రామాయణంలోకి వెళ్ళకూడదు. రామాయణాన్ని మనం అర్థం చేసుకునేటువంటి విధానం, రాముని పట్ల ఉండాల్సినటువంటి భక్తి, ఇవన్నీ మనకు కొన్ని ప్రాతిపదికలు అవసరం. మనం కొన్ని కడగాలు వేసుకున్నాం ఈరోజు. రేపు దీని మీద కథా నిర్మాణం జరుగుతుంది. రేపు రామచంద్రుడు పుట్టేటువంటి ఆ ఘట్టాన్ని మనం చెప్పుకుంటాం. అందరూ శ్రద్ధగా విచ్చేసి, రాముని మనం తలుచుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, మనతో పాటు ఇంకొకరిని తీసుకుంటే అంత పుణ్యం వస్తుంది. తీసుకొని వస్తే అది గుర్తుపెట్టుకోండి. మీ పుణ్యం మీకు ఎలాగో ఉంటుంది, వాళ్ళకు వచ్చినటువంటి పుణ్యంలో మీకు భాగం ఉంటుంది. అందువల్ల మీరు మరికొంతమందిని, అంటే సహతరతి తారయతిచా అని చెప్పన్నారు. నువ్వు దాటడమే కాదు, దాటించడం కూడా ఉండాలి. సర్వభూత హితేరత అంటే అదే అర్థం. నాకు మాత్రమే నా కడుపు నిండితే చాలు అనకుండా అవతల వాళ్ళకు కూడా పెట్టేది నేర్చుకోవాలి. కాబట్టి ఎంతసేపు భోజనం పెట్టినా, ఇప్పుడు భోజనం పెడితే మళ్ళీ అరిగిపోతుంది, కానీ జ్ఞాన భిక్ష పెడితే అది ఎప్పటికీ ఉంటుంది. అందుకని రామతత్వాన్ని ప్రచారం చేద్దాం, రామ భక్తుల్ని తయారు చేద్దాం, రామరాజ్యాన్ని తీసుకొని వద్దాం. ఆ రామరాజ్యంలో అందరూ హనుమంతుల్లే ఉంటారు, ఎక్కడ భయం ఉండదు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. అంత బలవంతులు ఉంటారు, బలహీనులు ఉండరు, బలవంతులైనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి రామరాజ్యం రావాలంటే నిరంతరం రామనామ స్మరణ జరగాలి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. జై భజరంగబలి, జై భజరంగబలి. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.